గతంలో హైవే అధికారులు చెప్పినటువంటి కథనాలను బట్టి అన్నీ సవ్యంగా జరిగి ఉన్నట్టయితే బహుశా రేపు నెల కావచ్చు, ఆ తర్వాత కావచ్చు, అమరావతి రాజధాని ప్రాంతంలో రవాణా పరంగా ఎంతో కీలకమైన కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నటువంటి ఈ అమరావతి ఔటర్ రింగ్ రోడ్లో ప్రధానమైన మరి ముఖ్యంగా రైతుల యొక్క భూముల్లో ప్లగ్ మార్కింగ్ అనేటువంటి కార్యక్రమం మొదలయ్యేది. కానీ గత 4-5 రోజుల నుంచి వివిధ కథనాలు మరి ముఖ్యంగా అమరావతి రాజధాని నిర్మాణంలో 2 విడతలు ఫేజ్ 1, ఫేజ్ 2తో జరుగుతుందని వస్తున్నటువంటి కథనాలతో మంగళగిరి మరి ముఖ్యంగా ఏదైతే సర్వీస్ రోడ్డుకి అనుబంధంగా ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజానికి మాత్రం కొంత ఆందోళనకు గురవుతూ ఉన్నారని చెప్పుకోవాలి. ఇక అసలు విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా మొత్తం 5 జిల్లాల్లో కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, అదేవిధంగా పల్నాడు, ఏలూరు జిల్లాల్లో గుండా ఈ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణ పనులు చేపట్టాలని ఇప్పటికే నిర్ణయించారు. దానికి సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ కూడా ఏ గ్రామంలో ఏ సర్వే నెంబర్లో ఎంత భూమి పోతుందనే దానికి సంబంధించి కూడా ఎన్హెచ్ అధికారులు ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే ఇక గుంటూరు జిల్లాలో కీలకమైన 2 చోట్ల మాత్రం సర్వీస్ రోడ్డు అనుసంధానం అంటే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి తూర్పు చెన్నై కలకత్తా జాతీయ రహదారికి అనుసంధానం చేయడానికి తెనాలి సమీపంలో నందివెలుగు దగ్గర నుంచి చిన్నకాకం వరకు 17.5 కిలోమీటర్ల మేర సర్వీస్ రోడ్ నిర్మాణ పనులు చేపడతామని హైవే అధికారులు గతంలోనే నిర్ణయించారు. ఇదే సమయంలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణ వ్యయం బాగా పెరుగుతున్నటువంటి కారణంగా దీన్ని 2 ఫేజెస్ అంటే ఫేజ్ 1, ఫేజ్ 2 వారీగా నిర్మాణ పనులు చేపట్టడానికి అవకాశాలు ఉన్నాయంటున్నారు. దానిలో భాగంగానే ముందుగా ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణ పనులు పూర్తి చేసి ఆ తర్వాత ఏదైతే నందివెలుగు దగ్గర నుంచి చిన్నకాకాని వరకు ఉన్నటువంటి సర్వీస్ రోడ్డు అనేటువంటి దాని నిర్మాణ పనులు చేపడతారని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు నిన్న గుంటూరులో తెలియజేశారు. ఏది ఏమైనా మంగళగిరి అదేవిధంగా దుగ్గిరాల ప్రాంతానికి చెందిన రైతాంగం సాధారణ ప్రజానీకం మాత్రం ఈ సర్వీస్ రోడ్ నిర్మాణం విషయంలో కొంత జాప్యం జరుగుతున్నటువంటి వార్త మాత్రం కొంత నిరాశ కలిగించిందని చెప్పుకోవాలి. కారణం ఇప్పటికే ఈ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణ పనులు త్వరలోనే చేపడతారనేటువంటి ఆశతో మాత్రం రైతులు, ఉద్యోగస్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు మాత్రం కొండంత ఆశ పెట్టుకుని ఉన్నారనేటువంటిది మాత్రం నిజం.